దేవుడు నిన్ను నన్ను దీవించి మనందరినీ దీవించి ప్రేమించి మరొక నెలలో దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యంలో ఈ యొక్క సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనము ఒక మాటను చదువుకుందాము. 9వ వాక్యాన్ని మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెనని దేవుని వాక్యము, చనిపోయిన వారు బ్రతికెనని వాక్యం తెలియజేస్తాం. ఆ రీతిగానే ఈ యొక్క ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్తే 5వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నప్పటికీ 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఆ పెద్దలలో ఒకడు యాడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు ఆ సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పినని దేవుని వాక్యము తెలియజేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాత 2వ పరిశుద్ధ దినము ఇది. ఈస్టర్ తర్వాత 2వ పునరుద్ధాన దినం. ఈ మొదటి పునరుద్ధానము, 2వ పునరుద్ధానము, సుమారుగా 3-4 పునరుద్ధానాలు ప్రభు యొక్క సమాధిని గెలిచినటువంటి విషయాలే మనం మాట్లాడుకోవాలి. యేసు ప్రభు సమాధిని ఏ రీతిగా గెలిచి ఉన్నాడు, సాతానుని ఎలా ఓడించాడు, శ్రమలను ఎలా ఓడించాడు, సిలువను ఎలా ఓడించాడు, ఓడించిన తర్వాత సిలువ వేయడం గురించి 40 దినాలు చెప్పుకున్నాం. మనం సిలువ వేయడం గురించి, సిలువలో ఇప్పటిటువంటి శ్రమలను గురించి 40 దినాలు చెప్పుకున్నాం. సుమారు 46 రోజులు. ఎలా వేస్తారు, ఎలా పట్టుకుంటారు, ఎలాగా గుంపుగా వస్తారు, సిలువలో ఆయన అన్న మాట్లాడటమే అన్నీ కూడా శుక్రవారం వరకు జరిగినటువంటి సంఘటనలు మనం తెలుసుకున్నాం. అయితే పునరుత్థానం తర్వాత సుమారు 4 వారముల పాటు ప్రభువు లేచాడు. ఏ రీతిగా లేచాడు, ఎవరికి కనిపించారు, ఎందుకు కనిపించారు, ఏమి సలహా ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధిక్యత ఉన్నది. గత మొదటి పునరుద్ధానము, 2వ పునరుద్ధానము, ఇదొక 3వ పునరుద్ధాన దినం. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఈ సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మాకు సరైనటువంటి ఆహారం లేదు. చూడండి, ఇంట్లో ఏం లేకపోతే ఒకసారి కోపం వచ్చేది మనకు కూడా. టీ తెల్లకుందనుకోండి, భర్త అంటాడు భార్యకి, భర్త అంటాడు కదా భార్య ఏమంటాడంటే టీ పొడి లేదా, టీ పొడి ఎక్కువైందనుకో వాళ్ళేవా, ఇలా కొన్ని ప్రశ్నలు భార్యను అడుగుతారు, భార్యను మాట్లాడు. అలాగే ఆ దేశం నుంచి, అనగా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులు కనాన్ దేశానికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో వీళ్ళకి భోజనం తక్కువ వచ్చింది.
తర్వాత నీళ్లు తక్కువ వచ్చి మంచి వాక్యం ఉండదు, మంచి వచనం 5వ వచనం చివరిలో చూడండి. వ్యభిచారం లేని మాకు పెట్టాడు అంటాడు కదా. ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిని, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, వ్యభిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమనేది. ఈ అన్నము మాకు అసహ్యము. అక్కడైతే మేము అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నాం, అన్ని విధాలుగా సమాధానం ఉన్నాం. ఎక్కడికి వచ్చేసరికి సవిసారము అంటే ఏంటి? బలిగా అన్నారు రుచి లేకపోవడం అంటే రుచి లేదు, ఏం లేదు. అలాంటివన్నీ పెడుతున్నారు మాకు, కానీ మాకు ఇష్టమైనవి పెట్టడం లేదు. ఇది ఎంతవరకు నిజము? తీసుకొచ్చారు అంటే ట్రాక్టర్ మీద తీసుకెళ్తారు, క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు, హోటల్స్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు. మళ్ళా లారీల మీద తీసుకెళ్తారు, బస్సుల మీద తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తక్కువ వచ్చింది అనుకోండి, ఆహారం దగ్గర, వాటర్ దగ్గర ఏదో వచ్చింది, వెంటనే తిరుగుబాటు వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. ఇదే ఆనాడు ఈ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి గుణము నేటికి మనకు ఉన్నది. అమ్మ కొంచెం తప్పు పెట్టింది అనుకోండి, ఎందుకు మేము తప్పు పెట్టాం? నాన్న కొంచెం ఇలా అన్నాడు అనుకోండి, ఎందుకు నన్ను తిట్టావు? ఇలా రకరకాల ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనకి ఆది కాలం నుంచి, మన పితరుల కాలం నుంచి కూడా ఈ గుణాలు వచ్చాయి. ఈ గుణాలు వచ్చినాయి వెంటనే మనం దాచుకోలేము. ఈ నాలుకకు హద్దు లేదు. వారు కూడా అంతే. ఆహారం లేదు, నీళ్లు లేవు, సారం లేని, రుచి పసి లేని అన్నం పెడతారా మాకు? దెబ్బలాడుతూ ఉన్నారు. కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది, దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీద వచ్చింది. వెంటనే పాముల్ని పంపించేసాడు అంటాడు. అందరినీ కలిచేస్తున్నాయి, అందరు చచ్చిపోయారు. ఎందుకు ఇది చెప్పవలసి వచ్చిందంటే, పునరుద్ధానం అనేటువంటిది పాతకాలంలో కూడా ఉన్నది అని చెప్పడానికి కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తున్నాను. కాబట్టి వెంటనే మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి ఇంత వైపరీత్యం కలిగింది? ఇది ప్రతికూల పరిస్థితి వచ్చేసింది. ఈ పరిస్థితి నుండి ఇశ్రాయేలు కాపాడలేవా? మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. అందరూ చచ్చిపోతారు, పాములు కలిసి. అడుగు తీసి అడుగెత్తే పాము, అడుగు తీసి అడుగెత్తే పాము. 7,50,000 మంది సుమారుగా బలవంతులైన పాదములు కలిగిన వారు, పాదుకులు కలిగిన వారు రాయబడి వెళ్తా ఉన్నారు. పాములు వచ్చేసాయి, ఒక్కడు నల్లపోతున్నారు. దానికి ఇక్కడ అలా వచ్చిందనుకో, మీరు అందరూ ఏం చేస్తారు? లేని దగ్గరికి వెళ్తారు. ఇక్కడ లేవు అంటారు, లేదు. దేవుని కోపము వారి మీదకి వచ్చి సమస్తము పాములు సంచరిస్తూ ఉన్నాయి. కలిసేవాడు చచ్చిపోతా ఉన్నాడు. ఏం చేయమంటావు ప్రభువా అని చెప్పి మోషే మోకరించి ప్రార్థన చేసి, తాపకరమైన సర్పము వంటి ప్రతి ప్రతిమను చేయించి మళ్ళా ఒక కర్ర పెట్టుకున్నాడు. అప్పుడేమో అలా చేశారు. అహరోను వాళ్ళు చెవులుకున్నవి, కాళ్ళుకున్నవి, ముక్కుకున్నవి అన్నీ తీసి ఒక నందిని చేశారు. ప్రార్థన చేశారు, సమరం చేశారు. ప్రభు కోపం వచ్చింది. ఇక్కడ కూడా కోపం వచ్చి బాబులు వచ్చి మన అందరినీ కలిగిగా మోసేకి దేవుడు సలహా ఇచ్చాడు, ఒక ఇత్తడి సర్పం చేయి. అంటే ఇత్తడంటే కొంచెం బిందులోనేమో అని కూడానే కొడలన్నీ ఉండుంటాయి. ఒక ఇత్తడి సర్పం చేయి. కొన్ని బిందులు సేకరించి అవి మడిపించి పాముని చేసి, పాముని మళ్ళా ఒక కర్ర మీద, ఎవరి చేతిలో ఉంది కర్ర? మోషే చేతిలో కర్ర ఉంది. నీ కర్ర మీద పెట్టబ్బాయి, పెట్టు. వాళ్ళు మనసు రావాలి. ఈ కర్ర ఎత్తిన వెంటనే దీన్ని చూసిన వాడు బ్రతుకుతాడు. ఈ కర్ర
కర్ర మీద ఉన్నటువంటి ఈ పాముకి సాదృశ్యము, సిలువకు ఆకారము సాదృశ్యము, సిలువలో ఉన్న యేసుక్రీస్తుకు సాదృశ్యము. అందుకనే యేసుక్రీస్తు, సిలువలో ఉన్న యేసుక్రీస్తును చూస్తే నీకు ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది, అస్వస్థత నుండి స్వస్థత కలుగుతుంది, ఆర్థికమైన ఇబ్బందులు పోతాయి. యేసు ప్రభుని సిలువలో చూస్తే ఆ సిలువకు సాదృశ్యము, ఆ సిలువలో ఉన్న యేసుక్రీస్తుకు సాదృశ్యము ఈ యొక్క ఎత్తడి సర్పానికి సాదృశ్యంగా ఉంది. వెంటనే చూసిన వాళ్ళు అందరూ బతికారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటిది, మరణించిన వారు కూడా లేచి ఉన్నారని చెప్పడానికి అది నేను తెలియజేస్తాను. ఇక ప్రకటన గ్రంథంలోనికి వస్తే, ఈ ప్రకటన గ్రంథంలో ఈ 5వ వచనంలో పెద్దలలో ఒకడు ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. జయము పొందుట, గ్రంథాలు ఉన్నవి, పరలోకపు గ్రంథాలు. ఈ గ్రంథాలు విప్పగలవాడు ఎవరు అంటే యేసుక్రీస్తే. దేన్ని జయించాడు ఈయన? సిలువను జయించాడు. సిలువను జయించాడు కనుక ఇక్కడ రాయబడి జయము పొందిన నాతో చెప్పిన, పొందినని నాతో పొందినవాడు మాట్లాడుతున్నాడు. జయము పొందినవాడు యేసుక్రీస్తే. ఒకటి సిలువలో జయము, శ్రమలలో జయము, కష్టాల్లో జయము, సాతాను మీద జయము, సర్వలోకం మీద జయము, అన్నిటి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు జయమును పొందిన వాడు ఏం చేస్తాడంట? జీవ గ్రంథాన్ని విప్పుతాడు. జీవ గ్రంథాన్ని విప్పుతాడు జయం పొందినవాడు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి, నీ పేరు ఉండాలి, నా పేరు ఉండాలి, మన అందరి పేర్లు ఉండాలి. అందుకనే రానున్న కాలము, ఆరోహణ కాలంలో ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఆ యొక్క శ్రేష్టమైన గొర్రె పిల్ల గ్రంథాన్ని విప్పుతాడు అనేటువంటి సత్యాన్ని, జయము పొందిన వాడు మాత్రమే గ్రంథాలను విప్పుతాడట. అందుకనే పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సత్యాన్ని మనం వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చిగురైనటువంటి యేసుక్రీస్తే జయము, యోధా గోత్రపు సింహం అయినటువంటి క్రీస్తే జయము. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దయాలను గురించి మనం వినవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈయనకు, ఈ జయము పొందినటువంటి ఈయనకు వచ్చినటువంటి పేరు అంటే జయశాలి అని, జయశీలుడని, మృత్యుంజయుడని. యేసుక్రీస్తు ప్రభుకి అనేకమైనటువంటి నామకరణములు ఉన్నవి. ఆయన జయశాలి, ఆయన జయశీలుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన అమర్త్యుడు, ఆయన అమరుడు. మొన్ని ఎన్నో పేర్లు మనం వినే పేర్లు ఏముంటాయి? అభిషక్తుడని, రక్షకుడని, యేసని, ఇవి వింటా ఉంటాం ఎప్పుడు కూడా మనం సర్వసాధారణంగా వినేటటువంటి పేర్లు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి జయశాలి, జయవీరుడు, జయశీలి, మృత్యుంజయుడు ఇలాంటి నామకరణలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయంటే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని, ఆ గ్రంథములను విప్పుటకై జయమును పొందేనని నాతో చెప్పానని ఎవరు చెప్తారు ఈ మాట? యోహాను గారు మాట్లాడు. యోహాను ఈ పద్మాసు దీవిలో ఎవరు లేరు, గురుపక్క లేరు, ఎడం పక్క లేరు, ముందు లేరు, వెనక లేరు. ఆ సముద్ర నడి మధ్యలో ఒక దీవి ఉన్నది. ఆ దీవిలో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయనతో ఆ స్వరము వినపడుతుంది. ఆ స్వరం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో, నేను జయం పొందాను, అందుకనే ఆ గ్రంథం విప్పడానికి వచ్చాను నేను అని చెప్తున్నాడంట యోహానికి. ఈ దినము మనం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటే,
ఒక దినాన ఆయన గ్రంథాలు విప్పినప్పుడు ఈ జ్ఞాపకార్థ గ్రంథం అని, జీవ గ్రంథం అని, గొర్రెపిల్ల గ్రంథము 3 గ్రంథాలు ఉన్నాయని చెప్పారు. అనేకమైన గ్రంథములు ఉన్నాయని దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినప్పటికీ కూడా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు 3. దానియేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో, ఇంకా అనేక చోట్ల అనేకమైన గ్రంథాలు ఉన్నాయి అన్నారు. కానీ ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏమిటంటే 1 జ్ఞాపకార్థ గ్రంథము, 2 జీవ గ్రంథము, 3 గొర్రెపిల్ల గ్రంథం. ఈ గొర్రెపిల్ల ఇక్కడ సిలువ వేయబడి, ఇక్కడ రక్తాన్ని చిందించి, మరణమును గెలిచి, సమాధిని గెలిచి, ఆయన పరలోకము వెళ్ళి ఈ మాట చెప్తుంది. మనం చదువుకున్న మాట, ఏమిటి ఆ మాట అంటే, ఆయన జయము పొందేనని నాతో చెప్పాను. అంటే ఇక్కడ ఉండగానే యోహాను, ఇక్కడ ఉండగానే యేసుక్రీస్తు దేవుని సన్నిధానం వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయి మళ్ళా యోహాను కనిపించి ఈ మాట తెలియదు. నిజమే, మనం కూడా ఈ లోకంలో ఉండగా ప్రభువుని అంగీకరించాలి, ప్రభు నామాన్ని స్తుతించాలి. దేవుని నామం వరకు మనం ఎన్నో చూడండి, అలెగ్జాండర్ వంటి వాడు మరణించిన సమాధి తెరవబడలేదు. హిట్లర్ వంటి వాడు మరణించినప్పటికీ సమాధి తెరవబడలేదు. పార్శికపు రాజులు అందరూ చచ్చిపోయినా వారందరూ తెరవబడలేదు. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు మాత్రము అన్నా చచ్చిపోయాడు, కైపా చచ్చిపోయాడు, రాజు హేరోదు చచ్చిపోయాడు, ఎవరి సమాధులు కూడా తెరవబడలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధి మాత్రమే తెరవబడి ఉన్నది. ఈ తెరవబడిన వాడు పరలోకం వెళ్ళిన తర్వాత చెప్పేటటువంటి వాక్యం ఏమిటంటే, జీవ గ్రంథం, గొర్రెపిల్ల గ్రంథాన్ని తెరవడానికి నేను వచ్చాను యోహాను. ఆ గొర్రెపిల్ల గ్రంథంలో నీ పేరు ఉండాలి. మొదట జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి, 2 జీవ గ్రంథంలో ఉండాలి, 3 గొర్రెపిల్ల గ్రంథంలో ప్రాముఖ్యంగా ఉండాలి. ఇలా జల్లిస్తాడంట. ఈ మనం చేసిన పాపాలు, మనం చేసిన మంచి పనులని కూడా ఒక జల్లిలో వేసి, ఆ జల్లిలో జల్లిస్తే మొదట జ్ఞాపకం చేసుకుంటాడు. నీ విషయాలన్నీ చిన్నప్పటి నుంచి నీ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని, అన్ని జ్ఞాపకం చేసుకుని ఫిల్టర్ చేస్తాం. అప్పుడు ఏ గ్రంథంలోకి వెళ్తామో, మనం అన్నీ బాగున్నాయి అనుకోండి, జీవగ్రంథం అన్నీ బాగుంటే మొట్టమొదటి ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు నా జీవితాన్ని. మరి పాస్టర్ గారు ఏంటి, పాస్టర్ గారి పరిస్థితి ఏంటి, పాస్టర్ గారి ఉద్దేశం ఏంటి, పాస్టర్ గారి నడవడికి ఏంటి, ప్రవర్తన ఏంటి, క్రియలేంటి, చేష్టలు ఏంటి, అవన్నీ కూడా చూసుకుంటాడు. అలా జరిగితే మినువులు రాళ్ళు వేరైనట్లు, అలాగే పెసలు రాళ్ళు వేరైనట్లు నీలో మంచి క్రియలన్నీ జీవగ్రంథంలో పడతాయి. జీవగ్రంథంలో మళ్ళీ చదివిందాడు. అక్కడ కూడా శ్రేష్టమైనదో కాదో మళ్ళీ పరిచయం చేసి, అక్కడ చదివించిన తర్వాత మళ్ళా ఈ గొర్రెపిల్ల గ్రంథంలోకి వచ్చేస్తాయి. అదే దేవుంది, అది యేసుక్రీస్తు ప్రభు గ్రంథం. అది ఆ గ్రంథంలో చూస్తాడు. మనం ఉంటాం. ఆ గ్రంథంలో చూసిన తర్వాత ఇదిగో నేను వచ్చేసాను, భూలోకం నుండి సమాధిని గెలిచి నా రక్తాన్ని దానమని శ్రేష్టమైనటువంటి సంఘంగా మిమ్మల్ని తీర్చిదిద్ది ఈ లోకానికి, అంటే పరలోకానికి నేను వచ్చేసాను. ఈ జీవ గ్రంథంలో నీవు ఉన్నావా? ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో నీవు ఉన్నావా? ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క గ్రంథం, ఈ గొర్రెపిల్ల గ్రంథం నాదే. నేను తీర్పు తీర్చువాడని నేనే కాబట్టి అది ఓపెన్ చేసి నీ పేరు పేరట ఐదు ఉన్నాయి. నీ పేరు అందుకే హిందూ దేవాలయం, నీ నక్షత్రం ఏంటి, నీ గోత్రం ఏంటి, అక్కడ మళ్ళీ గోత్రమేమో అని అడుగుతాం. నీ గోత్రం ఏంటి, నీ నామకరణం ఏంటి, నీ నక్షత్రం ఏంటి, నీ రాశి ఏంటి, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. కాబట్టి గత నీ విషయాలన్నీ దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉంటాయి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాం. పోయి తీసారంట, సమాధిపెట్టి వస్తుందంట. సమాధిపెట్టిలో చనిపోయాడైనా, సమాధిపెట్టిలో పెట్టారు, వెళ్తా ఉంది. ఈ వెళ్తున్నటువంటి సమయంలో ఆ కోతి దగ్గరికి వెళ్ళింది, పెట్టి తీసుకెళ్ళాం మేమే.
అనుకోండి. వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత గొయ్యి అడిగిందంట, నీకు మేడలు ఉన్నాయి, నీకు నిధులు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది. శవాన్ని అడుగుతుంది గొయ్య. ఎవరిని? శవాన్ని అడుగుతుంది. నీకు మేడలు ఉన్నాయి, నీకు నిధులు ఉన్నాయి, నీకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మరి నా కొరకు ఏం తెచ్చావు? ఎవరు అడుగుతున్నారు? శవాన్ని గొయ్యి అడుగుతుంది. ఏం తెచ్చావు? నా కొరకు ఏం తెచ్చావు? ఏది తెచ్చని చెప్పుకుంటున్నారు మీరు? ఏం తెచ్చావు? ఇదిగో నీ వెనక అనేకమైనటువంటి ఆస్తులు ఉన్నాయి, నీ వెనక అనేకమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి, నీ వెనక అనేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, నీ వెనక మేడలు ఉన్నాయి, నీ వెనక మిద్దులు ఉన్నాయి, నీ వెనక అనేక మంది బంధువర్గం ఉన్నారు, నీ వెనక చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, అనేక మంది సగసభ్యులు ఉన్నారు. నా కొరకు నువ్వేం తీసుకొచ్చావు అనేసరికి శవానికి గందరగోళం పట్టుకుంది. ఒకటే మాట ఏముందంటే, నేను మేడలు, మిద్దెలు, వస్త్రాలు, వెండి బంగారం తేలేదు, కానీ నా కొరకు నలుగురు ఏడ్చారు, ఆ కన్నీళ్ళు తెచ్చాను. అందుకే మనం ఏం చేయాలా? మన కొరకు ఏడ్చేవాడిని నలుగురు సంపాదించుకోవాలి. భూమి మీద ఉండగానే నేను ఏమి తేలేదు, మేడం తేలేదు, మిద్దులు తేలేదు, ఏమి తేలేదు, ఇదిగో ఒకటి చేతితో వచ్చాను. కానీ ఒక్క విషయం నేను చెప్తాను. ఆ ఒక్క విషయం ఏంటంటే, నా కొరకు ఏడ్చేవాళ్ళు చాలా మంది, వాళ్ళు కార్చిన కన్నీళ్ళు మాత్రము పట్టుకొచ్చాను ఇక్కడికి. శవం మాట్లాడిందంట, అందుకు నేను ప్రార్థన ద్వారా నలుగురు సంపాదించు, వాక్యం ద్వారా నలుగురు సంపాదించు, దైవస్థుతి ద్వారా నలుగురు సంపాదించు. ఒకవేళ ఉన్నపాటున నేను చనిపోతే ఏడ్చేవాడు కావాలి. అయ్యో నా సహోదరుడా, అయ్యో నా ప్రియుడా, అయ్యా నా సహోదరుడా, సఖీ, నీకోసం నేను ఏడుస్తున్నాను. ఇదిగో ఒక దినాన నీ వెంట నేను కూడా వస్తాను, ఉన్నాను కాబట్టి నీకోసం కన్నీరు కాల్చుతున్నాను అనేటువంటి సత్యాన్ని కలిగి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. ఇక్కడ నేను గ్రంథాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చానని ప్రభు తెలియజేస్తాను. కాబట్టి దేవుడు, నీ గ్రంథంలో నీ యొక్క క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది, నీ మనుగడ ఏ రీతిగా ఉంది, నీవన్నీ కూడా ప్రభు ఒక దినాన నీ పక్షాన ఒక గ్రంథం ఉందని, అది గొర్రెపిల్ల గ్రంథం అని, మొదట జ్ఞాపకార్థ గ్రంథాన్ని గెలవాలనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది జీవగ్రంథం గెలవాలని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ప్రభువు గ్రంథమైనటువంటి ఈ లోకంలో మరణించి, ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పరలోకం వెళ్ళి పరలోకంలో విప్పలై ఉన్న గ్రంథంలో నీ పేరు ఉండాలని కోరుకోవాలి. అది గొర్రెపిల్ల గ్రంథం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సంతోషమును, సమాధానమును, సమృద్ధిని కలుగజేయును గాక.